గమనించండి, ఆత్మీయ యాత్రలో ఉన్నటువంటి నియమాలు అర్థము కావాలి అంటే ఈ సహనము నీకు అవసరము. హల్లెలూయా. సహనం అవసరము. ప్రార్థించిన వెంటనే ఇదిగో ఇప్పుడే ఫలితము చూడాలి. కొన్ని జరిగిస్తాడు తండ్రి, కొన్ని జరిగిస్తాడు. అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన నిత్య సంకల్పం జరిగించగలడు. కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి, కొన్ని ప్రార్థనలు సమయం పట్టుద్ది, కొన్ని వారము, నెల, సంవత్సరాల తరబడి కూడా పట్టవచ్చు. హల్లెలూయా. నీ సహనము సకల జనులకు తెలియజేయండి. నీ సహనము సకల జనులకు తెలియాలి. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ఏమిటంటే నీ దగ్గరికి శ్రమ వచ్చింది, నీ దగ్గరికి కీడు చేసేవారు నీ దగ్గర ఉన్నారు అని అంటే నీ దగ్గర ఆ సహనమును నీలో రూపించాలని. హల్లెలూయా. నీలో ఆ సహనము రూపించాలని. ఆ అవకాశం వచ్చినప్పుడల్లా నువ్వు తప్పిపోతూ ఉన్నావు అనుకోండి, ఆ యొక్క ఎగ్జామ్లో పాస్ కావడానికి ఎగ్జామ్ పెడతారు కదా. ఎగ్జామ్ 35-40 మార్క్స్, 40 మార్కులు రావాలి కదా. 40 మార్కులు వస్తాయి, 39 వస్తున్నాయి. 39 వస్తూ ఉంటే వాడిని ఎన్నోసార్లు రాశారని పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా? 40 వస్తేనే పాస్ మార్కు. నీలో సహనము రూపించాలని ఆయన కోరుకుంటూ ఉండగా, సహనము ఎంత పాలు ఆయన నీలో రావాలని కోరుకుంటున్నాడో అన్నిసార్లు నీ దగ్గరికి ఆ విషయాలు వస్తాయి. కీడు చేసే వాళ్ళు వస్తారు, అవమానించే వాళ్ళు వస్తారు, నిందించేటువంటి వాళ్ళు వస్తారు. ఆ నిందించినటువంటి వాళ్ళు నిన్ను దూషణగా మాట్లాడతారు. అప్పుడు నీవు తప్పిపోయినావనుకో, లోకస్తుని వలే ఇష్టానుసారంగా మాట్లాడావనుకో, ఏమైనట్టు? ఎగ్జామ్ ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సింది. మళ్ళీ ఎగ్జామ్ అంటే ఏమైంది? మళ్ళీ ఎవడో నిన్ను తిట్టేటోడు వస్తాడు, మళ్ళీ నిన్ను ఎవరో అవమానించే మనిషి నీ దగ్గరకు వస్తుంది, మళ్ళీ ఆ మనిషి వస్తుంది, ఇంకొక మనిషి ద్వారా రావచ్చు, వచ్చి మళ్ళీ అదే మాటలు, అదే సంగతి, అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తావు, మళ్ళీ అదే పని చేస్తావు, మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు తెలుసా? నీలో ఆ సహనము ఆయన రూపించేంత వరకు. హల్లెలూయా. కంసాలివాడు ఆ యొక్క బంగారాన్ని, ఆ ముడి సరుకును తీసుకొని వచ్చి అక్కడ బంగారమును ఆ కొలిమిలో వేసి అది అలాగా కాలుస్తూ ఉంటాడు. మరగబెడతాడు. అది ఒక రేంజ్కి వచ్చింది అనుకోండి, అయిపోయిందిలే అని నువ్వు అనవచ్చునేమో, కానీ కంసాలివాడు ఆ మాట అన్నాడు. హల్లెలూయా. కంసాలివాని యొక్క ఉద్దేశం వేరే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నగ వేసుకుందామని చాలే అంత మరుగుతుంది, తీసేసి నగ చేసేయన్న త్వరగా నగ చేసేయన్న అంటే, అమ్మ అలా చేస్తే దాని రూపము రాదు. అసలు నన్ను ఎవడరా ఈ పని చేసింది, ఈ గోల్డ్ చేసింది ఎవర్రా అని అంటారు, నన్ను అంటారు. అందుకొరకు నువ్వు చెప్పినట్టుగా నేను చేయను. నువ్వు చెప్పినట్టుగా ఎవరు వేసుకునేది? నేను వేసుకుంటున్నాను. నేను చెప్తున్నాను కంసాలి, చాలే అన్న, తీసేసే, లేట్ అయిపోతుంది చెప్పి, అసలు ఇక్కడికే మరుగుతూ ఉంది కదా, చాలే. నో, ఎంత మరగాలో నాకు తెలుసు. హల్లెలూయా. ఎంత మరగాలో నాకు తెలుసు. ఆ మరిగేంత వరకు ఓపికగా అక్కి పెడుతూనే ఉంటాడు, నిప్పు పెడుతూనే ఉంటాడు, మంట పెడుతూనే ఉంటాడు. ఆ యొక్క మంటలో అది కాలి అలాగ ద్రవంగా మారి ఆ యొక్క పరీక్షకు నిలిచినది అలాగా బయటకు వచ్చి ఒక అద్భుతమైన ఆర్నమెంట్గా, అద్భుతమైన ఆభరణంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి కొంతమందిని తీసుకొని వస్తాడు. ఆ యొక్క గమనించవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద. ఓహో, ఈ మనిషి ఈ మాట అంటున్నాడు అని అంటే, తండ్రి నువ్వు అనుమతించాడు. ఆయన పంపించడం అంటే ఆయన అనుమతించాడు. ఎందుకు? సాధారణ చేస్తున్నాడు. ఇదిగో నేను ఆ మనిషిని తిడతాను, చర్చికి రాకుండా చేస్తాను. చూడు, ఆ మనిషిని తిడతాను, చర్చికి రాకుండా చేస్తాను. ఎవరో ఒక మనిషి ఎదురు మాట్లాడతాడు, ఏదో ఒక మాట అంటాడు, ఆ మాటను బట్టి చర్చికి రాకుండా చేస్తాను. చూడు, ఏది? తండ్రికి సాతానుకు జరుగుతున్నటువంటి. సరే అనుకోపో. ఆ మాట ఆ మనిషి ద్వారా నీకు రావడం, ఆ మాట నీ దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఓహో ఇది సాతాను పనా, ఇది సాతానా, నువ్వు మాట్లాడితే నేనెందుకు మందిరాన్ని అనుకుంటాను సైతానా. హల్లెలూయా. అన్ననే, తమ్ముడే, అక్కనే, చెల్లినే, ఈ పక్కన ఉన్న వాళ్ళే ఈ పని చేస్తూ ఉంటారు, చర్చికి రాకుండా చేసేటట్టుగా చేస్తూ ఉంటారు.
చర్చికి రాకుండా చేస్తూ ఉంటారు, ప్రార్థనకు దూరం చేసేటట్టుగా చేస్తారు, బైబుల్ చదవద్దన్న రీతిలోకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అసలు భక్తి చేయడమే అనవసరం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నీ పక్కన ఉన్న వాళ్ళే, నీ స్నేహితులు, నా స్నేహితులే, మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారే, మందిరాల్లో ఉన్నటువంటి వారే. ఇక్కడ జరిగే గురించి కాదు, ప్రతి సంఘంలో ఉన్న తంతే ఇది, ప్రతి సంఘంలో ఉన్నటువంటి తంతే. ఆ మనిషి నిన్ను గాయపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే, ప్రవర్తిస్తూ ఉందంటే, నువ్వు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, నీ సహనము సకల జనుల ఎదుట ఆ తండ్రి కనపరచాలని ఉద్దేశించాడు. హల్లెలూయా. అందువలనే ఆ మనిషి నిన్ను దూషిస్తూ ఉన్నాడు, లేకుంటే కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంది. నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఈ మందిరానికి, వాక్యమునకు, ఆయన సన్నిధికి దూరం అయ్యే పని ఇది, లేకపోతే సాతాను పని ఇది, ఆయన పని సాతాను పని అని నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. నీ సహనము సకల జనుల ఎదుట తెలియబడనీయుడి.